మొట్టమొదటిగా మీరు టెన్సెస్ అనే టాపిక్ కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ టెన్సెస్లో మనం ఇంతవరకు మాట్లాడుకున్నట్టు 4 ఏరియాస్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ ఏంటి అనేసి అంటే ప్రతి దానికి డెఫినేషన్ నేర్చుకొని స్ట్రక్చరు క్లూ వర్డ్స్ అలా నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ పేపర్లో ఈ టెన్సెస్ సంబంధించి ఏ బిట్స్ అయితే వచ్చాయో మీరు ఆన్సర్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే దాదాపు ఒక 200 బిట్లు మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ బిట్స్ ఎన్ని ఎక్కువ చేస్తే అంత బాగా కమాండ్ వస్తుంది ఆ టాపిక్ పైన. నెక్స్ట్ టాపిక్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఇది చాలా కష్టం అనేసి అనుకుంటూ ఉంటారు అందరూ. కొన్ని ఈజీ టిప్స్ ఉన్నాయి ఇందులో. అదేంటి అనేసి అంటే ఫస్ట్ వన్, ఆ సెంటెన్స్ దేంట్లో ఇచ్చాడు, మనం ఎలాగ పీవీలోకి మార్చేటప్పుడు అంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఏమేమి మారుతూ ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్లో కూడా అంతే. సో డైరెక్ట్ ఇండైరెక్ట్కు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కు కొంతమంది గాబరా పడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు, పదాలు దేంట్లో మారుతాయి అనేసి. సో 100% మారేది కేవలం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మాత్రమే పదాలు మారుతాయి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు కాదు. అయితే ఇక్కడ ప్రొనౌన్స్ మాత్రమే మారుతూ ఉంటాయి. ఇక్కడ మిగతా సందర్భాల్లో చాలా పదాలు మారుతూ ఉంటాయి డైరెక్ట్ ఇండైరెక్ట్లో. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా అనేసి అంటే ఓవరాల్ వ్యూ అభ్యర్థికి ఉండాలి. ఇక్కడ నువ్వు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఒక సెంటెన్స్ను మార్చినా, యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఒక సెంటెన్స్ను మార్చినా, ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ నుంచి ఇంకో టైప్ ఆఫ్ సెంటెన్స్లోకి మార్చినా, ఒక డిగ్రీలో నుంచి ఇంకో డిగ్రీలోకి మార్చిన. నేను 4 టాపిక్లు చెప్పాను ఇప్పుడు. నెంబర్ 1 యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, నెంబర్ 2 డైరెక్ట్ ఇండైరెక్ట్, నెంబర్ 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, నెంబర్ 4 ఏంటనేసి అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ తర్వాత లాస్ట్లో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఇవి. సో దేని నుంచి దేంట్లోకి మార్చినా దాని మూలార్థం అయితే మారదు. ఈ 4 అంశాలపైన 4 బిట్లు కంటిన్యూస్గా పడుతున్నాయి.